ఈరోజేంటి తొందరగా రెడీ అవుతున్నారు? అమ్మా, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దామా? అటు చూడు, నాన్న కూడా రెడీ అవుతున్నారు. నువ్వు బయట ఉండు, అందరం కలిసి వెళ్దాం. బ్యాగ్ వేసుకో. తీసుకో. ఏవండి, రాత్రి ఒకటి చెప్పాలనుకున్నా. ఏంటో చెప్పు. పాప స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట. పేరెంట్స్ రావాలని డైరీలో రాసి పంపారు. వెళ్దాం పదండి. ఈ రోజు నేను ఎక్కడికి రాను. ఇంపార్టెంట్ పని నాకు వేరే ఉంది. నువ్వు ఒక్కదానే వెళ్ళిరా. నేను రాకపోతే అక్కడ మీటింగ్ ఏం ఆగిపోదు. ఏవండి, పాప ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, నాన్న ఎప్పుడు ఎందుకు స్కూల్కి రాడని. ఈ ఒక్కసారికి రండి ప్లీజ్. అమ్మా, నాన్న రావట్లేదా? నాన్నకు బయట ఏదో పని ఉందంట. అవ్వగానే స్కూల్కి వస్తారు, సరేనా? అమ్మా, నువ్వు ఈరోజు స్కూల్కి వస్తే మళ్ళీ పనికి వెళ్ళవా? ఫోన్ చేస్తా, ఆగు. సార్, ఈరోజు హాఫ్ డే రావచ్చా? సరేనమ్మా. పద, స్కూల్కి వెళ్దాం. పద పద. ఫీజు కట్టిన పేరెంట్స్ని రమ్మని పిలిచారు కదా. సార్, ఓ సుకన్య, ఏంటండి సుకన్య, స్కూల్ మొత్తం మీద మీ పైన ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. టైంకి ఫీజు కట్టరు, మంచి బ్యాగ్ కొనివ్వరు, మంచి షూస్ కొనివ్వరు. పోనీ పాపని టూర్కి పంపించమంటే అది కూడా పంపించరు. మీ పాపని మా స్కూల్లో అడ్మిషన్ చేసుకునే ముందు మా స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీకు వివరంగా చెప్పాం కదా. కానీ మీరు ఏ ఒక్క రూలు ఫాలో అవ్వట్లేదు. సార్, అది ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, మీకు అంతలా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకెళ్ళి ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి. అక్కడైతే ఫ్రీగా బట్టలు ఇస్తారు, షూ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. అంతేగాని దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అలా కాదు సార్, పాపకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. ఓహో, మీకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, అంతే కదా. మంచి ఎడ్యుకేషన్ కావాలి, డబ్బు మాత్రం ఖర్చు పెట్టరు, అంతే కదా. చూడండి సుకన్య, మీ ఆకలి, పేదరికం, కష్టాలు వినేంత సమయం మాకు లేదండి ఇక్కడ. మాకు కావాల్సింది డబ్బు. సరైన టైంకి మీరు డబ్బులు కనుక కడితే మిమ్మల్ని ఎందుకంటే ఇబ్బంది పెడతాము. బోనస్ రాగానే కట్టేస్తాం సార్. ఏవండి, మీరు బోనస్ కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ మాకు మెయింటెనెన్స్ కష్టం అవుతుందండి. కథలు చెప్పడం ఆపి 2 రోజులు మొత్తం క్లియర్ చేసి మీరు టీసీ తీసుకుని వెళ్ళిపోండి. ఏంటిది వనజ, గార్మెంట్స్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి, ఆటోలు నడిపే వాళ్ళ పిల్లలకి ఎందుకండి మన స్కూల్లో సీట్లు ఇస్తారు? ఇలాంటి వాళ్ళకి డొనేషన్స్ కట్టుకుంటూ స్కూల్లో చదివించేంత స్తోమత ఉంటుందా? ఇలాంటి వాళ్ళ కోసమే బయట గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నది. వీళ్ళకొచ్చే సంపాదన కూటికుంటే గుడ్డకుండదు, గుడ్డకుంటే కూటికుండదు. అయినా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లే కావాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మన స్కూల్ పేరు చెడిపోతుంది. ఇలాంటి వాళ్ళ పిల్లలు మన స్కూల్కి వస్తే ఇక ధనవంతుల పిల్లలు ఎలా వస్తారు మన స్కూల్కి? చూడండి సుకన్య, మీకు వారం టైం ఇస్తున్నా. ఆలోపు అంతా క్లియర్ చేసేయండి. నెక్స్ట్ ఏది కావాలంటే ఏదైనా గవర్నమెంట్ స్కూల్ చూసుకోండి. వనజ, ఇలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకుంటారు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.